హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టైం వచ్చి 5:38 అవుతుంది. 24 అవర్స్ లాగిన్ అయితే 2000 కూడా తోలలేకపోయాం. నైట్ అంతా ఉన్నా, బట్ కానీ ఏంటంటే ఒక్క బుకింగ్ కూడా రాలేదు. అది కొంతమంది ఫోన్ ప్రాబ్లం అంటున్నారు, చూడాలి ఏం జరుగుతుందో. ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా బామ్మర్ది కాల్ చేసి చల్లపల్లి డ్రాప్ ఉందని చెప్పాడు. పవరింక నుంచి 7:30 గంట. అందుకే పోరంకి గో హోమ్ పెట్టా, ఏదన్నా పడితే వెళ్దామని. ప్రజెంట్ అయితే అసలు ఒక్క బుకింగ్ కూడా లేదు. చాలా వెహికల్స్ అయితే ఓలా ఊబర్ లాగిన్ అయిపోయి ఎండకి చెట్ల కింద కూర్చున్నారు పాపం. కిరాయి ఉన్న రోజేమో బాగానే ఉంటుంది, ఓలాకి వచ్చినప్పుడేమో బుకింగ్స్ పడితే బాగానే ఉంటుంది, బట్ పడట్లేదు. ప్రజెంట్ ఏంటంటే ఫోన్స్ కూడా ర్యామ్ బాగా ఎక్కువ ఉండాలి, 16 GB అలా ఉండాలి. 8 GB ర్యామ్ కూడా అంత యూజ్ అవ్వట్లేదు. రెగ్యులర్గా లాగిన్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా బుకింగ్స్ బాగానే పడుతున్నాయి. మార్నింగ్ రెడ్ ఫాక్స్ దగ్గరికి వెళ్తే, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తే వాళ్ళకి 2-3కి మంచి ఇంటర్సిటీ బుకింగ్స్ పడ్డాయి. నాకైతే అసలు ఒక్క బుకింగ్ కూడా పడలేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫోన్ ఒకటి మంచిది ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు లాగిన్ అవర్స్ అయ్యండి, యాక్సెప్ట్ రేటింగ్ ఎక్కువ ఉంటే బుకింగ్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, విజయవాడలో పరిస్థితి ఏంటి, విజయవాడలో పరిస్థితి ఏంటి అని. విజయవాడలో బుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే బుకింగ్ అయితే రాదు, బట్ కానీ ఏంటంటే ఫేర్ మాత్రం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్తో పోల్చుకుంటే విజయవాడలో ఓలా ఊబర్ ర్యాపిడోకి వెహికల్ కొనుక్కొని హ్యాపీగా తోలుకోవచ్చు. బట్ చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బిజినెస్ ఏం లేదంటారు. 3000 తోలుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నేను ప్రతిసారి చెప్తున్నా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏంటంటే మనం కష్టపడి తోలుకోవాలి అనే కాన్సెప్ట్తో మనం ఉంటే ఈ ఫీల్డ్ కదా ఆటో అయినా తోలుకోవచ్చు అనమాట. బాగా అయితే ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా బుకింగ్స్ పడితే విజయవాడలో బిజినెస్ బాగానే ఉంది, తోలుకోవచ్చు అందరూ. అది పరిస్థితి. ఎవరికైనా కామెంట్కి రిప్లై అయిపోతే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. 7:30కి చల్లపల్లి డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతా. రేపు మార్నింగ్ చిరుకుపల్లి ఉందన్నారు, అది ఇంకా క్లారిటీ లేదు. అది నేను 3000 అడిగితే మా ఊరి నుంచి వాళ్ళు 2200 ఇస్తా అన్నారు. రోడ్ అంత బాగా నాకు వర్కౌట్ అవుతుందని చెప్పా, సరే మాట్లాడదాం అన్నారు. అదైతే ఇంకా చెప్పలేదన్నమాట. చూడాలి రేపు పొద్దున ఏం జరుగుతుందో. ఆ చల్లపల్లి డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతా అనమాట. రేపు మార్నింగ్ ఉంటే చిరుకుపల్లి, లేదంటే మళ్ళీ ఓలా ఊబర్ లాగిన్ అయిపోతా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.